తన మీద ఈగ కూడా వాలకూడదనుకున్నాను. కాని నేనే పక్కనుండగా నా ముందే అటాక్ చేశాడు. ఎవడయ్యుంటాడు? చీమకి కూడా హాని చేయని ఆద్యకి ఇలా జరిగిందంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. వాణ్ణి ఏదో ఒకటి చేయాలి. వాడెవడో కనిపెట్టి వీధిన పడేసి కొట్టాలి. ఈ సీనుగాడంటే ఏంటో చూపించాలి. వాణ్ణి కనిపెట్టడం ఎలా? ఈ ఇంట్లో ఎవరికీ శత్రువులు లేరు. ఆదికి శత్రువులు లేరు. మరి ఈ అటాక్ ఎవరు చేసుంటారు? పొద్దున్న ఎంత సంతోషంగా పూజ చేసింది ఆద్య. ఆ దేవుడే దారి చూపించాలి. వాడెవడో కనిపెట్టాలి. కనిపెట్టి ఇంకొక ఆడపిల్ల మీద ఇలాంటి అటాక్ జరగకుండా ఆపని. ఆడపిల్ల అంటే ఆది శక్తి అని వాడికి తెలియాలి. అప్పటిదాకా బాగానే ఉన్నాం కదా. మమ్మల్ని ఎవరూ ఫాలో అవ్వలేదు. సడన్గా వాడెలా వచ్చాడు? ఎవరై ఉంటారు? ఎలా వచ్చుంటాడు? మేం ఫొటోస్ తీసుకున్నప్పుడు వాడు ఆ ఫొటోస్లో పడే అవకాశం ఉంది. అన్నయ్య, వాడు ఇంతకు ముందే మన ఇంటి ఆడపిల్ల జోలికొచ్చాడు. ఇప్పుడు ఏకంగా దాడి చేశాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నయ్య. నేను పోలీసులకి అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను. ఇంక ఈ విషయం ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరింతకు ముందు కూడా వాడికి బుద్ధి చెప్పారు కదా మావయ్య. అయినా వాడు ఇంతకు తెగించాడు. రే, నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? నీ మావయ్యకి ఎదురు సమాధానం ఇస్తావా? సీను, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఒక ఆడపిల్ల అలా వాటి చుట్టూ తిరగడం బాగోదు, పద్ధతి కూడా కాదు. తనకైన గాయం తొందరలోనే మానిపోతుంది. కానీ ఈ విషయం బయటికి వస్తే మన ఇంటి మీద, తన మీద నింద పడుతుంది. ఆ మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. గౌరవం పోతుంది. ఒక్కసారి గౌరవం పోతే ఆ గౌరవానికున్న గతాన్ని అందరూ మరచిపోతారు. ఆ గౌరవాన్ని పోగొట్టేలా చూడకండి. అమ్మా, నువ్విలరా, నీతో మాట్లాడాలి. అప్పుడు చెడ్డ పేరొచ్చేది
ఆద్యకి మాత్రమే కాదు, మనకి, మన ఇంటికి. తను ఈ ఊర్లో అంతగా ఎవరికీ తెలీదు. అప్పుడందరూ రఘురామయ్య గారి ఇంట్లో అమ్మాయి అంటారు గాని ఆద్య అని మాట్లాడుకోరు. తను ఇప్పటికే గాయమైన బాధలో ఉంది. అలాంటప్పుడు తనని మనం ఏదైనా అంటే ఇంకా కృంగిపోతుంది. శరీరానికి అయ్యే గాయం కంటే మనసుకయ్యే గాయం ఎక్కువ బాధ పెడుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అది కాదురా, నువ్వు ఆద్య విషయంలో ఏమైనా పొరపాటు చేస్తావేమోనని. అమ్మా, సరే, నీ ఇష్టం. వాణ్ణి ఊరికే వదిలిపెట్టండి రామలక్ష్మి. ఆద్య పడుతున్న బాధ వాడు అనుభవించేలా చేస్తాను. బావా, అంటే నువ్విప్పుడు వాడి మీద అటాక్ చేస్తావా? వాడు మళ్ళీ ఎక్కడా కనిపించకుండా ఎవరితోనూ ఇలా చేయకుండా ఉండేలా చేస్తా. నువ్వు ఆవేశపడకు బావా. ఆద్యని కోలుకోనివ్వు. వాడి సంగతి తర్వాత చూద్దాం. నువ్విప్పుడు వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. నాన్న తర్వాత వాడిని చంపేస్తాడు. ఈ గొడవ అక్కడి దాకా వెళ్లకుండా మనమే సాల్వ్ చేయాలి బావా. వాణ్ణి కొట్టినట్టుగా ఆద్య కూడా తెలియకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే రామలక్ష్మి. వాడు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఈ విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆద్యకి ఇప్పుడు ఎలా ఉంది? పాపం బావా, తనింకా నొప్పితో బాధపడుతుంది. వెళ్ళి చూద్దాం పద రామలక్ష్మి. బావా, ఆద్య ఇప్పుడు ఎవరిని చూడ్డానికి ఇష్టపడట్లేదు. నువ్వు వెళ్ళొద్దు బావా. మనలో మనకేంటి రామలక్ష్మి, నేను వెళ్ళి చూస్తాను. ఆద్య ఏమనుకోదు, పద. బావా, తను గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆద్య పరిస్థితి కూడా బాగాలేదు. కొంచెం తనని ఈ షాక్ నుంచి తేరుకొని. అది కాదు రామలక్ష్మి, తనని ఇలాంటి పరిస్థితిలో చూడకుండా ఉండగలనా? ఇంతకటి నుంచి నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనేమన్నా పర్లేదు, నేను వెళ్ళి చూస్తాను. బావా, నేను చెప్తున్నాను కదా బావా. వద్దు, నేనున్నాను కదా. కావాలంటే నువ్వు ఉదయాన్నే వచ్చి చూడు. నువ్వు తినేసి పడుకో. సరేనా? నువ్వు రావద్దు బావా. సరే. ఏరా, తినడానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? రా, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేదా? ఎందుకు లేదురా? ఉదయం నుంచి కూడా సరిగ్గా తినలేదు. రా, తిందు గాని. వద్దని చెప్తున్నాను కదమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఆద్యకిలా అయ్యిందని ఆలోచిస్తున్నావా? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఆది గురించి ఆలోచించడానికి రామలక్ష్మి ఉంది, వదినుంది. నీకేంట్రా అంత శ్రద్ధ? త్వరలోనే తనకి బాగవుతుంది. ఎలా బాగవుతుందంటే ఆ మంటకి ఎంత బాధపడుతుందో చూసారా? ఈ భయం, బాధ తనని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. తల్లిగా నువ్వు ఓదార్చాల్సింది పోయి నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా జానకి? తనకి మనమున్నాం. ఆ భయాన్ని, బాధని మనమే పోగొట్టాలి. తను త్వరలో కోలుకోవాలి. ఎంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని నవ్వుతూ కనిపించాలి. తనని నీ దగ్గరికి తీసుకుని ఓదార్చాలి. అప్పుడే తను మామూలు మనిషి అవ్వగలదు.
ఇదంతా జరగాలి అంటే ముందు నువ్వు బావుండాలి. తన పక్కనే నిలబడి తల్లి లేని లోటును తీర్చాలి. నిజమేనండి. నా చెల్లెలు చనిపోయిన దగ్గర నుంచి నాకిలా ధైర్యం చెప్పుంటే నేను ఇంత బాధపడేదాన్ని కాదండి. ఎప్పటికైనా నా బాధని అర్థం చేసుకున్నారు, నన్ను క్షమించారు. ఇప్పటికీ మీరు నాతో మాట్లాడుతుంటే ఏంటి జానకి, ఇంకా ఆలోచిస్తున్నావా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? సరిగ్గా నిద్రపోలేదా? నిద్ర పట్టలేదత్తయ్యా. జరిగింది తలుచుకుంటే భయమేస్తోంది. నా చెల్లి ఆచ్య బాధ్యతని అప్పచెప్పి వెళ్లిపోయింది. కిషోర్ కూడా ఆచ్యను నాకంటే బాగా ఎవ్వరూ చూసుకోలేరని నా దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళిద్దరి నమ్మకాన్ని బొమ్మ చేశానేమోనని అనిపిస్తుంది. ఆచ్యను ఈ పరిస్థితుల్లో చూసి మనిషిలా లేనత్తయ్యా. ఆచ్యను బాధ పెట్టి ఏదో దాస్తున్నాననే బాధ ఎక్కువగా ఉంది. కిషోర్తో ఆచ్య జరిగిన సంఘటన గురించి ఇంకా చెప్పలేదత్తయ్యా. మరి చెప్పకపోయావా జానకి? చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వద్దన్నారు. ఎందుకు వద్దన్నాడు? కన్న కూతురికిలా జరిగిందని చెప్పకపోతే ఎలాగే? తర్వాత తెలిస్తే మనల్నాడిపోసుకోరు? ఆయన వద్దు అన్నారత్తయ్యా. నువ్వు బాధపడుతుంది చాలదా, కిషోర్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పారు. ఎంతైనా కూతురికిలా జరిగింది అంటే ఏ తండ్రి తట్టుకోలేడు కదా. రఘు వద్దన్నాడంటే చెప్పకపోవడమే మంచిది. ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు? లోపల పనులున్నాయి చూడు. ఏమైంది జానకి? రేపు వాళ్ళిద్దరినీ కాలేజ్కి ఎలా పంపించాలో తెలియడం లేదత్తయ్యా. ఆ దుర్మార్గుడు అపన్ శుభం తెలియని ఆచ్య మీద అలా అటాక్ చేశాడు. వాడికి శిక్ష పడకుండా మనం వదిలేశాం. బాబాయ్, ఆ వీడియో ఏదో చూపించండి. బావగారు చూడండి. ఈ వీడియో సంఘటన దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందంట. ఎవరో కాలేజీ కుర్రోడు ఈ వీడియో నెట్లో పెట్టాడంట. ఆ పెట్టినబ్బా ఎవరో గాని చాలా తెలివైనడు. అమ్మాయి మొహం కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.
రఘురాం గారు, ఈ కాలం పిల్లలకి బొత్తిగా పద్ధతులు లేకుండా పోయాయండి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకుంటేనే చాలా జాలేస్తుందండి. రేపో మాపో ఆ అమ్మాయి ఎవరో బయటికి తెలిస్తే ఆ అమ్మాయితో పాటు కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తుందండి. ప్రభాత్ చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందండి. చిచి, ఏం కర్మండి. ఇలాంటి వెధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదండి. అందుకే స్టేషన్ దాకా లాక్కెళ్తున్నాం. ఉంటానండి. నా ఫోన్ అండి. నా దగ్గర ఉందా? తీసుకోండి. వెళ్ళండి. అన్నయ్య ఆ రోజు వాణ్ణి కొట్టకుండా పోలీస్ స్టేషన్లో పాడేస్తుంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు. ఒరేయ్, ముందు ఇది వాడి జోలికి వెళ్లకుండా ఉండుంటే వాడు మాత్రం దీని జోలికి ఎందుకు వస్తాడు? ఏం జరిగింది? నీ మీద దాడి చేసింది ఆ ప్రభాస్. బావా, నీది నోరా మున్సిపాలిటీ చెత్త. అదేంటి బామ్మర్ది అంత మాట అనేసావు? లేకపోతే నువ్వెలా అన్నావో లేదో ఆవిడ ప్రత్యక్షమైంది. వాడు ఆద్యం మీద అటాక్ చేశాడని ఆవిడికి తెలిసిపోయింది. ఏం జరుగుతుందో ఏంటో. ఏంటమ్మా విషయం? ఏం లేదన్నయ్య గారు, రామలక్ష్మి చదివే కాలేజీలో ప్రభాస్ అనే దుర్మార్గుడు ఎవరో అమ్మాయి మీద దాడి చేశాడంట. ఆ మాట విన్న దగ్గర నుంచి నా మనసులో లేదు. అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. బామ్మర్దే, ఆవిడికి మన అమ్మాయిల విషయం తెలీదు. అవును బావా, మనమే అనవసరంగా అపార్థం చేసుకున్నాం. మరి ఇందా కదా మున్సిపాలిటీ చెత్త అది ఇది ఇది అన్నావు. తప్పైపోయింది బావా, క్షమించు. అన్నయ్య గారు, మీరు రామలక్ష్మిని పిలిస్తే నేను చూసెళ్ళి కొంతమందికి బుద్ధి చెప్పాలి. ఎవరండి వాళ్ళు? మా ఇంటి పక్కన ఉంటారులే. రామలక్ష్మి కాలేజీలో ఏదో జరిగితే మన అమ్మాయిల మీద జరిగిందని అడ్డమైన వాగుడు వాగారు. అన్నయ్య గారింట్లో అమ్మాయిల మీద అలా ఎలా జరుగుతుంది? అంత ధైర్యం ఎవడికుంది అని అంటే చూసొచ్చి మాట్లాడమన్నారు. నేనిప్పుడే వెళ్లి చూసొచ్చి అప్పుడు చెప్తా మీ సంగతని గట్టిగా మాట్లాడొచ్చాను. అన్నయ్య గారు, మీరు పిలిస్తే నేను చూసి వెళ్తాను. రామలక్ష్మి, అమ్మా రామలక్ష్మి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. రామలక్ష్మి, కాలేజీలో ఏమైనా జరిగిందా? చూడండి ఎస్ఐ గారు, నేను మీకింతకు ముందే చెప్పాను, ఏదైనా తెలిస్తే చెప్తాను అని. దయచేసి ఇక వెళ్ళండి. వస్తాను సార్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆడపిల్లలకి చదువు ఎంత ముఖ్యమో పని కూడా అంతే ముఖ్యమని.
ఇప్పుడు అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అయినా జరిగింది మన ఇంట్లో అమ్మాయి కాదుగా. రామలక్ష్మి, ఇకపై కాలేజ్కి జాగ్రత్తగా వెళ్ళు. బయట గొడవ పెద్దదయ్యేలా ఉంది, మనం బయటకు కూడా వెళ్ళలేమనుకుంటా. అయ్యయ్యో, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి. మిమ్మల్ని చూడాలని వచ్చాను, చూశాను. ఇక నేను బయలుదేరుతాను అన్నయ్య గారు. మంచిదమ్మా. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. రామలక్ష్మి, జాగ్రత్త. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. నమస్కారం. రామలక్ష్మి, కాఫీ పెట్టావా? కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు? త్వరగా తీసుకురా. సీనయ్య, అత్తయ్య, మీరు తీసుకొచ్చారా? అదేంటత్తయ్య, నేను కాఫీ మాత్రమే అడిగాను, మీరు లడ్డు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడే మనసులో అనుకున్నాను అత్తయ్యతో చెప్పి లడ్డు తిందామని, మీరు తీసుకొచ్చారు. ఆద్య మీద అలాంటి ఘటన చేసిన వాణ్ణి శిక్షించాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను సీనయ్య. చాలా చాలా మంచి పని చేసావయ్యా. తన బాధ కొంచెమైనా తీరి అలా ఉందంటే దానికి కారణం నువ్వే. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య, అంతా మంచి జరిగింది కదా. అవును, ఇదంతా నేను చేసినట్టుగా మీకెవరు చెప్పారు? నేనే బావా. ఈ విషయం సీక్రెట్ గా ఉంచాలని నేనే చెప్పాను బావా. కానీ వాడికి శిక్ష పడిందన్న ఆనందంలో అమ్మకంతా నిజం చెప్పేశాను. సారీ బావా. చేయాల్సింది చేసేసి సారీ చెప్తున్నావా? చూడు అత్త ఎంత బాధపడుతున్నారో. లేదు సీనయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి ఆనంద బాష్పాలు. అవును, ఈ విషయం ఆచికి చెప్పారా? చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పలేదు? తనకి చెప్పాలి కదా. తను ఎంత సంతోషిస్తుంది. మన సీను చేసిన మంచి పని తనకు కూడా తెలియాలి కదా. ఏంటలా చూస్తున్నారు? ఈ డ్రెస్ చూస్తుంటే మన పెళ్లికి ముందు నువ్వు ఇలాంటి డ్రెస్ లో ఉండడం గుర్తుకొచ్చింది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నీ అందం ఏమాత్రం తగ్గలేదు. మీరు కూడా ఏం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని చూస్తే మీలాంటి వాడు నాకు భర్తగా వస్తే బాగుండు అని అనుకుంటుంది. నా అదృష్టం, మీరు నాకు భర్తగా వచ్చారు. లేదు పార్వతి, నువ్వు నాకు భారీగా రావటం నా అదృష్టం. నీలో ఉన్న అందం, నీలో ఉన్న అనుకువ ఎప్పుడు నీకు దగ్గరగా ఉండాలని ప్రేరేపిస్తున్నాయి. మరి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నాకైతే మీరున్న ఎత్తు, మీకున్న అందం, మీ మంచితనం, మీ అమాయకత్వం,
మిమ్మల్ని వదిలి ఉండనివ్వవు. అయితే వాటన్నిటికీ బహుమతి ఇవ్వవా? ఏం బహుమతి కావాలి? నీ తీయని పెదాలతో నా చంపలపై ఒక ముద్దు. ముద్దు పెట్టాలంటే దానికి మూడ్ రావాలి కదండి. ముద్దు పెడితే మూడు అదే వస్తుంది. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నాకు సిగ్గేస్తుందండి. అయితే నేను కళ్ళు మూసుకుంటాను. నా కళ్ళలోకి చూడకుండా నా బొగ్గు మీద ముద్దు పెట్టు. పెట్టు. వద్దురా ప్లీజ్ రా. రే బిట్టు ఆగతా. ఇప్పుడు నువ్వు దొరకకపోతే రాత్రి నువ్వు పడుకులో వచ్చి నీ ముఖం మీద కళ్ళు జల్లి వెళ్తాను. ఆగరా. పద్దు వాడెంత కలర్ తీసుకొచ్చాడు. ఒరేయ్, కలర్ రాయడానికి వచ్చావా? కలర్ తో స్నానం చేయించడానికి వచ్చావా? ఏదో చేస్తానులే గాని ముందు నువ్వు తప్పుకో. నేను తప్పుకోవాలా? రేయ్, నేను నీకంటే పెద్దోడిని, పైగా నీ మేనత్తకి మొగుణ్ణి అని అత్తయ్య అనుకోవాలి కదా. అదేంటి పొద్దు అంత మాట అనేసాడు? అబ్బా వాడు నిజమేలేండి అన్నాడు. పద్మో, నువ్వు కూడానా? ఏ తప్పుకో, మా అత్త సంగతి నేను తెలుస్తా. ఏ తప్పుకో. రేయ్ ఇదిగో, నమస్కారం బాగారే. ఇప్పుడేం చేస్తారా? ఇప్పుడు వేరా కలర్. ఏంటి జానకి, నువ్వు హోలీ ఆడితే బాగుండేది కదా. అసలు హోలీ ఆడేదే భార్యాభర్తలు సంతోషంగా ఉండడం కోసం. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పండి. హోళీ ఇద్దరూ కలిసి ఆడాలని. ఎక్కడికెళ్లారో ఇంతవరకు రాలేదు. హోళీ ఉందని తెలుసు కదా. అదేనే, అందర్నీ అర్థం చేసుకునేవాడు ఒక్క నీ విషయంలోనే. అంతేలే, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేంగా, రెండు చేతులతో కొడితేనే చప్పట్లు. నువ్వు కూడా ఆ విషయం తెలుసుకోవాలి. యావయ్యా, ఏంటది? తిప్పు. ఆ పొయ్యి కింద మంట పెట్టు. అటు కింద మంట పెట్టు. అరే బిట్టు ఇట్లారా. ఇదిగో వెళ్ళి నాయనమ్మకి పొట్టు పెట్టు. నానమ్మ, మరి నీకు బొట్టు ఎవరు పెడతారు? నాకు బొట్టు పెట్టేవాడు పైకి పోయాడ్రా. ఓ తాతయ్య, అలాగే. ఎవరనుకున్నావు బిట్టు హైట్ 3 feet. నానమ్మ, పైన తాతయ్య నీకు బొట్టు పెట్టమని నాకు చెప్పాడులే. హోరి బడవా, సరే పెట్టు. హ్యాపీ హోలీ. రే 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 రే, ఒరే ఒరే ఒరే. వామో, ఈ పాట వస్తుందేంటి? ఈ పాట కనుక బావగారు వింటే ఇంకేమన్నా ఉందా? పద్మం, ఇది పట్టుకో 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 పట్టుకో. ఇది కదా ఉమ్మడి పాట అంటే. సూపర్. హ్యాపీ హోలీ పెద్దనాన్న. హ్యాపీ హోలీ బిట్టు.
హోళీ అంటేనే ఇష్టం లేనట్టు పెద్ద బిల్డప్. ఎవరూ లేని సమయం చూసి నాపై రంగు చల్లారు. మీ సరసాలో నాకు తెలియనివా, నేను చేయలేనివా? ఆద్య, డప్పు ఏంటిది? దింపు దింపు. దింపను. ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి అవకాశం దొరికితే నేనెందుకు వదులుకుంటాను? మరుదుగా దింపుతావా లేదా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? దింపు. ఛ! ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఫ్రెండ్లీగా ఉంటున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నావా? ఇదేనా నువ్వు మీ ఇంట్లో నేర్చుకున్నది? అమెరికాలో పెరిగొచ్చిన అమ్మాయి కదా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం అలవాటు అనుకుంటున్నావేమో. నిన్ను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలో నీకు తెలీదు. నేను అమెరికాలో పుట్టి పెరిగినా ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. మా మమ్మ నన్ను అలా పెంచింది. కానీ నీకు నేర్పించే వాళ్ళే లేరనుకుంటా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. అది కాదు ఆద్య, ఇప్పుడు షట్ అప్. నువ్వు నన్ను టచ్ చేసినప్పుడే నీకు మాట్లాడే అర్హత పోయింది. ఈ మధ్య నీ మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడిప్పుడే నువ్వు మంచివాడివి అనుకుంటున్నాను. కానీ నువ్వు నాతో మంచిగా ఉండడం వెనకాల ఎంతో నీచమైన ఆలోచన ఉందని ఇప్పుడే అర్థమైంది. ఒక ఆడపిల్ల మనతో క్లోజ్గా ఉందంటే వెంటనే దానిపై వేరే ఆలోచన చేస్తారు. ఎందుకురా? ఎందుకు దాన్ని ఫ్రెండ్షిప్లా చూడరు? నీలాంటి మగాళ్ల వల్లనే ఫ్రెండ్గా ఉండాలనే ఆలోచన ప్రతి ఆడపిల్లకి చచ్చిపోతుంది.